నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని ప్రదర్శించాలని రామగుండం ఎన్టీపీసీ సిఐఎస్ఎఫ్ సీనియర్ కమాండెంట్ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం రామగుండం ఎన్టీపీసీ 2వ గేట్ నుండి సిఐఎస్ఎఫ్ జవాన్లచే హర్ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. 15 ఆగస్టు వేడుకలను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా దేశభక్తిని ప్రదర్శించడానికి ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్, గోదావరికని, ఎఫ్సీఐ, గౌతమ్ నగర్ మీదుగా ఎన్టీపీసీ టౌన్షిప్, సిఐఎస్ఎఫ్ టౌన్షిప్ వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ బైక్ ర్యాలీలో సుమారు 150 మంది సిఐఎస్ఎఫ్ జవాన్లు, అధికారులతో పాటు ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు, ఎస్ఐ హరిశేఖర్ మరియు ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. केंद्रीय सरकार के निर्देशानुसार आज सीएसएफ की जो रामागुंडम इकाई है एनटीपीसी में जो डिप्लॉयड है उसने एक हर घर तिरंगा प्रोग्राम के अंतर्गत बाइक रैली का आयोजन किया, जिसमें लोकल पुलिस, सीएसएफ की यूनिट्स और हमारे सिविलियंस ने भी पार्टिसिपेट किया है। इसका उद्देश्य यह है कि तिरंगा के प्रति जनसाधारण में इसके प्रति सम्मान का भाव प्रमोट किया जाए और जो अभी 15 अगस्त जो आने वाली 15 अगस्त स्वतंत्रता दिवस है उसको जोर शोर से मनाया जाए, राष्ट्रीयता की भावना को आगे बढ़ाया जाए। భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ఆదేశించారు. బుధవారం సాయంకాలం ఎర్రవల్లి మండల కేంద్రంలోని బీచ్పల్లి పుష్కర్ ఘాట్ వద్ద కృష్ణానది నీటి ఉధృతి పరిస్థితిని జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల కారణంగా బీచ్పల్లి పుష్కర్ ఘాట్ వద్ద నీటి మట్టం పెరుగుతున్నందున ప్రజలను నీటి వద్దకు వెళ్లకుండా అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇప్పటివరకైతే వాటరింగ్ వచ్చింది, సడన్గా ఎక్కువ చేసి ఏం చేస్తారు? జాగ్రత్తగా ఉండాలి. బోట్ కూడా అక్కడ ఇక్కడ హోటల్ ఇవన్నీ ఆ రూమ్ మొత్తం ఖాళీ చేస్తారు సార్. కూడా ఉన్నారు పోలీసు వాళ్ళు కూడా.
ఏమీ అవ్వలేదు సార్, వీళ్ళకి క్లియర్ అయిపోయింది ఆ రోజు. డబ్బులు పడిందా మీకు? 12,000 ఎంత? ఒక ఎగ్జామ్ ఎంత? ఒక ట్రిప్ ఎంత? అది 6,000. అదొక 50,000 అయింది. అయితే 1,50,000 అయింది. ఇంకా ఇసుక అవసరం పడలేదు ఇప్పుడు వరకు. ఎనభైకి అయితే 14,000 మార్నింగే చూసాను నేను. 14,000 వచ్చింది యాక్చువల్లీ. 9 నుంచి ఇక్కడ అంటే దానికి ఒక 20,000 వస్తుంటాయి. వీళ్ళకి ఎంత ఇచ్చారు మీరు? 35,000. ఇంకా అవసరం ఉందా? ఇంకా ఒక ట్రాక్టర్ మిగిలితే సార్ ఇప్పుడు నుంచి మనం ఇస్తాం. ఇప్పుడు 20,000 వచ్చింది. ఇంకా మేస్త్రి ఖర్చు 1,00,000, ఇసుక 1,00,000, 2,5 లక్షలు, 50,000 లక్షలు. ఇసుక ఇంకా అవసరం పడతాయి. రెండెందుకు ఇప్పుడు? ఇంకో టిక్కర్ పట్టుకో. నేను ముందే ఇక్కడ ఇప్పుడు ఏది 7,400. మన 7,500 అనుకున్నా కూడా 4 అంటే 30,000 అవుతుంది మనకి. ఇప్పుడు మనం చూసిన రీల్ పోలీసులు అక్కడ 2 హౌసెస్ ఉన్నాయి సార్, వాళ్ళు కొంచెం పంచాయతీ మొన్న తిరిగితే ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు సార్. వాళ్ళకి వాళ్ళది కూడా ఉందా మన ఇంద్రమైల్లో? ఉన్నాయి సార్. అట్లాంటిగా మనకి బేస్మెంట్ కావట్లేదు. ఇంకా ఇది వచ్చేసి ఒక ఆమె అవైలబుల్గా లేదా, మీకు కాల్ చేస్తూనే ఉన్నాం, రావట్లేదు సార్. ఈఎంఐ ఏవైతే కూడా చేద్దామంటే కూడా అసలు రావట్లేదు సార్, అవైలబుల్గా లేదు. ఇంకా ఇద్దరికి కూడా కొండపైట సేమ్ ఇష్యూస్ సార్, ల్యాండ్ ఇష్యూస్ వల్లనే వాళ్ళు సరిపోయింది సార్. ఇప్పుడు తీసుకున్నారు ఇసుక కట్టించుకోవాలంటే ఎంత ట్రాక్టర్ ఇదే ఇప్పుడు వెళ్ళినారు ఇద్దరు. అంటే సార్ మెయిన్ అంటే అవుట్లెట్ సార్ తీసుకోండి ఫిజికల్ స్టాక్ ఇంతేనా? ఎల్లో కలర్ సెకండ్ డోస్ అయిపోయిందా? గవర్నమెంట్ భారీ వర్షాలు, వరద ప్రవాహాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పి ప్రావీణ్య జిల్లా కలెక్టర్ ఎస్పీ పరితోష్ పంకజ్తో కలిసి వరద ప్రభావ ప్రాంతాల పరిశీలన చేసిన కలెక్టర్ గర్భిణీ స్త్రీలను ముందుగానే ఆ సమీప ఆసుపత్రికి తరలించాలి. బ్రిడ్జిలో, వాగులు, వంకల వద్దకు ప్రజలు వెళ్లరాదు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావద్దు. కంట్రోల్ రూమ్ నెంబర్ 08455276155. జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని, వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. ఇప్పుడు లారీస్ వెళ్తాయి, ఇక్కడ కంపెనీస్ ఎంప్లాయీస్ రిలేటివ్స్ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. మన హైవే నుంచి ఉంది సార్. సపోజ్ వాళ్ళు తిరిగి రావాలంటే ఇంకొంచెం షార్ట్ కట్ లాగా ఎంత పాపులేషన్? ఇది నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినది? స్ట్రీమ్ ఉండాలి. ఇది మన హైవే ఇది బుచ్చినది. మనం ఇక్కడ వచ్చినాం, ఇక్కడ గేమ్ హిస్టరీ కూడా లాస్ట్ ఇయర్ ఒకటే హిస్టరీ, ఇయర్ ఎప్పుడు హిస్టరీ. సో వీళ్ళందరూ సపోజ్ సత్వర్ వాళ్ళు ఇటు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి హైవే నుంచి బుద్ధిపాటు వాళ్ళు
మన్నెల్లి బొంగూరుకు మళ్ళీ హైవే వచ్చేస్తారు సార్. గుడంపల్లి ఉన్నారా? ఇక్కడ ఈ ఊరోళ్ళ ఈ మాట వెళ్తూ ఉంటారా మీరు? ఏం మీ బంధువులు ఉన్నారా? బీదర్కి హైవే నుంచి అందరికీ చెప్పండి. ఎవరు తక్కువ ఉంది కనిపిస్తుంది బండి వెళ్ళిపోతుంది అట్లాంటివి కూడా ఏం ప్రయత్నం చేయలేదు. జరిగింది పోయిన సంవత్సరం అన్ని ఊర్లో ఒకసారి జరిగిన తర్వాతనే నేర్చుకుంటున్నారు. జరిగే ముందు చెప్తే ఎవరు వినట్లేదు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తొగరి తిరుపతి ఆధ్వర్యంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామస్తుల చిరకాల కోరిక రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేసిన ఎంపీ వంశీకృష్ణకు, మంత్రి శ్రీధర్ బాబుకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. వంశీబాబు గారి నాయకత్వం, వంశీకృష్ణ గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, వంశీబాబు నాయకత్వం, వంశీబాబు నాయకత్వం. మధ్యలో మధ్యలో చేసుకోరు మీ పని మీద చేసుకోరు. పోయానా మన కన్నాల గ్రామ పంచాయతీకే కాకుండా రాణాపూర్, నాగారం, రేపెల్లవాడ, ఎల్కలపల్లి మరియు రొంపిగుంట, ఇటు పోతే ఎఫ్సిఐ గోదావరికని, ఇటు పోతే మంతెని, ఇటు ఎటింక్లం కాలనీ, ఒక 100 గ్రామాలకు అనుసంధానమైనటువంటి ఈ రైల్వే గేటుకు
గత 100 సంవత్సరాల నుంచి ఎన్నో అష్ట కష్టాలు పడితే ఎంతోమంది చనిపోతే ఇక్కడ గేటు తీయక ఒక్కొక్కసారి 1.5-2 గంటలు ఆగాల్సిన పరిస్థితి వచ్చేది. అటువంటిది ఈ ప్రాంతానికి మన నాయకులు గౌరవ శ్రీధర్ బాబు గారు మరియు గౌరవ ఎంపీ గారుకి మనం మన గ్రామ సమస్యలనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ఈ సమస్యను వివరించడంతో మొన్న మన రైల్వే సెంట్రల్ నుంచి 86 కోట్ల 12 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఒక లెటర్ విడుదల చేయడం అయినది. దానికి కృషి చేసినటువంటి మా గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, మా గౌరవ ఎంపీ పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారికి మా గ్రామం తరపునే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజల తరపున మేము వారికి ఎప్పుడు కృతజ్ఞత తెలుపుతూ ఉంటాం. ఇది 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది ఈ గేటుకు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి గేటుకు ఇవాళ విముక్తి కలిగింది, మా ప్రజలకు విముక్తి కలిగింది. ఎంతో కష్టాలు పడ్డాం, ఎంతోమంది చనిపోయారు పాము కాటుతో కానీ, తేలిదాడు కాటుతో కానీ, డెలివరీ ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ, ప్లస్ జ్వరాలు వచ్చిన ఇంకే ఇతర సమస్యలతో వచ్చినా కూడా ఈ గేట్ దాటాలంటే ఎన్నో కష్టాలు. ఒక్కొక్కసారి 5 బళ్ళు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటి సమస్యను ఇలా తీర్చినందుకు వారికి ఎప్పటికీ మేము కృతజ్ఞతతో ఉంటామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ చౌరస్తా వద్ద సిద్దిపేట రామంపేట ప్రధాన రహదారిపై రైతులు యూరియా కోసం ధర్నా రాస్తారోకో. దీంతో రోడ్డుపై భారీగా నిలిచిపోయిన వాహనాలు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సర్ది చెప్పే ప్రయత్నంలో రైతులకు పోలీసులకు వాగ్వాదం జరిగింది. సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత 15 రోజుల నుండి యూరియా కోసం ఫర్టిలైజర్ షాప్ల ముందు పడికాపులు కాసిన యూరియా దొరకలేదన్నారు. దుబ్బాక మండలంలోని వ్యవసాయ కమిటీలో యూరియా దొరకకపోవడానికి కారణం పైన ఆఫీసర్లది మాత్రం బాధ్యత. ఈ రోజు ఇంతమంది రైతులను ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 10-11 గంటల వరకు వేడి చేపించి ఒక్కరికి కూడా యూరియా ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళు ఎల్లగొట్టడం జరుగుతుంది. ప్రతిరోజు రైతులు వచ్చి తిరిగిపోవడమే తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు, వాళ్ళ నుంచి అయ్యేది ఏమీ లేదు. ఈ దుబ్బాక మండలున్న వ్యవసాయ కమిటీ వాళ్ళు ఏం తీసుకుంటుర్రో ఏం చేస్తారో రైతులకు అర్థమయ్యట్లేదు. అదేవిధంగా పక్కబండి ఉన్న మండలాలల్లా ఇంతో అంతా దొరుకుతుంది యూరియా. మన దుబ్బాక మండలికి అదేందో దొంగతనాన్ని అమ్ముకోవడానికి నెంబర్ 1 మన దుబ్బాక ఆఫీసర్లు. ఇంతగానం రైతులకు ఎంత యూరియా అవసరం ఉందో తెప్పలేని దద్దమ్మలు దుబ్బాకలో ఉన్నారంటే మనం సిగ్గుతో తలదించుకోవాలి. ఈ రోజు వ్యవసాయ కమిటీ ఉన్న వ్యవసాయ మంత్రి ఏం చెప్తుండే ఈ రోజు నాకు అర్థమైతలేదు. దునియాల తెలంగాణ రాష్ట్రంలో ఎంత యూరియా అవసరం ఉందో తెలుసుకోలేని దద్దమ్మని ఈ రోజు ఈ చేతగాని ప్రభుత్వం నిలబెట్టిందంటే దానికి కారణం ఎవరో తెలుసుకోవాలి. ఇలాంటి పాలనలు ముందు రాకుండా మనమే ఈ రైతులు గాని ఉన్న విలేజ్ ప్రజలు గాని ఇలాంటి పాలన మరొకసారి కోరుకోవద్దు అని తెలియజేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముందు ఇలాంటి కొరతను మళ్ళీ రిపీట్ చేస్తే మాత్రం ఈ రోజుతో ఆగదే. రేపటి నుంచి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. రైతే లేనిది రాజ్యం లేనిది ఎంతదో అంత పాటు నిరూపించే ప్రయత్నం చేస్తాం 100కు 100%. ఈ రోజు గాని ఈ యూరియా కొరత తీరకపోతే మాత్రం డైరెక్ట్ ఆఫీసర్ల ఇంటిని ముట్టనిస్తామని బరాబర్గా హెచ్చరిస్తున్నాం. ఈ రోజు ఈ రైతులందరం కలిసి ఈ రోజు పెద్ద ఎత్తున ధర్నా చేయడము ఇది అవిష్పురంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేయడము ఇది తొలిసారి. ఇక ముందట సిగ్గు తెచ్చుకొని పాలకులు సిగ్గు తెచ్చుకోనన్నా ఇట్లాంటి కొరత లేకుండా చేస్తారని హెచ్చరిస్తున్నా. రైతులను ఖచ్చితంగా యూరియా పంపించి మీరు నుండి కాంగ్రెస్ లీడర్ నన్ను ఊళ్ళే పోతాను పుట్టనే బాబా ఊరే తప్పకుండా ఊరే తీసుకొచ్చి పంపించాలి. దేవా గారు కూడా రోడంతా కూడా మధ్యాహ్నం రోడ్డు మీద అమ్ముకుంటుండు. లైన్లు 5 గంటల రాత్రికి 5 గంటల రాత్రికి లైన్ గంట కూడా రోగాన్ని ఇచ్చి 100 గంటలు
కోస పెడుతుండ్రు రైతులను. ఖచ్చితంగా ఏవో గారు కూడా ఇంటి ఫోన్ చేస్తే కూడా నాకు సంబంధం లేదన్నాడు. ఇవాళ ఏవో గారు ఇంటికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి నేను మాట్లాడుతుండు. ఏవో గారు ఫోన్ చేశాను మంత్రులకు సంబంధమే లేదు. ఇవాళ ఎందుకు వచ్చి రోడ్డు మీదకి నేను అడుగుతున్నాను. ఏవో గారు కూడా ఎమ్మెల్యే కూడా ఇంత పట్టించుకోలేదు, ఎంపీ గారు కూడా ఏం పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ లీడర్నే, ఇప్పుడు కాదు 2004 లీడర్నే నేను. అప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్ ఉన్నా. ఊళ్ళో పోతే కూడా నాకు మొక్కలు లేకుండా అవుతుంది. ఇప్పుడు తప్పకుండా నువ్వు ఊరిగా పంపించాలి. మోడీ గారు కూడా ఖచ్చితంగా పంపించాలి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లాలో వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో చేస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పరిశీలించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. మనం మార్నింగ్ వెళ్ళి డైరెక్ట్ గోపాల్ మన డిస్ట్రిక్ట్ ఎక్కడ చేస్తాం జస్ట్ మన యాభై టికెట్ టయానికి మనకి మన బ్రేక్ఫాస్ట్ రిటర్న్ కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్ మామూలు ఇక్కడ మన ఆఫీసర్ మొత్తం ఏంటి కదా పక్క చూసుకోండి వర్షం టార్గెట్ అయితే 10 days ఇంకా ఖాళీ పెట్టి స్టాండర్డ్ వేసి ఫాస్ట్ ఘోర రోడ్డు ప్రమాదం. బస్సు ఆటో ఢీ. రక్తంతో తడిసిన రహదారి. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చిల్వర్ మాందాపూర్ గ్రామ స్టేజ్ అండర్ పాస్ బ్రిడ్జి వద్ద నారాయణఖేడ్ నుండి లింగంపల్లి వెళ్తున్న సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్ అధిక వేగంతో వచ్చి ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 2 అక్కడికక్కడే మృతి, 3కి తీవ్ర గాయాలు. ఆర్టీసీ బస్ డ్రైవర్లు స్టేజ్ల వద్ద బస్సులు ఆపకుండా చాలా వేగంతో వెళ్లడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్టీసీ అధికారులకు ఎన్నోసార్లు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆర్టీసీ అధికారులు ఇక్కడికి రావాలని గ్రామస్తులు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. చదువుకున్న డిగ్రీ, జూనియర్, ప్రైమరీ, అంగన్వాడీ కేంద్రాల లాంటి నిలయాలంటే మంత్రికి చులకనేనని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ అన్నారు. గురువారం మంతని మండలం మల్లెపల్లి శివారులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆనాడు డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని మంతనికి చెందిన కొండేల మారుతి అమరణ నిరాహార దీక్ష చేపడితే ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అవకాశం నాకు
ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సార్ సార్ చూసుకుంటారు. రెగ్యులర్ ప్రిన్సిపల్ అన్నీ కదా అటు సైడ్. మంథని డిగ్రీ కాలేజ్ ప్రాంగణం నుంచి ఇవాళ మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారికి జ్ఞానోదయం కలగాలని, వారి ఆలోచనలలో మార్పు రావాలని, ఈ సమాజాన్ని వాడుకొని మోసం చేసే అటువంటి పద్ధతుల నుంచి విముక్తి కావాలని ఎంతసేపు కుట్రలు కుతంత్రాలు, ఎవరైనా ఎదురు తిరిగితే వారి మీద గంజాయి పెట్టింతా అని, కేసులలో ఇరికిస్తా అని ఆలోచన నుంచి బయటికి రావాలి. పాటలు చూస్తే, ప్రచారం చూస్తే శ్రీధర్ అన్న జోరు చూడని పాటలు, ఆ శ్రీధర్ అన్నకు చదువుకుంటే ఉన్నమతి పోయిందనేది మన మంత్రిలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీని చూస్తే అర్థమవుతా ఉన్నది. ఈ డిగ్రీ కాలేజీ కూడా వీరి తండ్రి గారో వీరో ఇక్కడ పిల్లల చదువులు బాగుండాలని తీసుకొస్తే రెగ్యులర్గా వాళ్ళ కృషితోటి రాలేదు. ఆ రోజు ఉన్నటువంటి విద్యార్థి కొండేల మారుతి గారు అమరణ నిరాహార దీక్ష చేస్తే ఈ కాలేజ్ వచ్చింది. వీళ్ళ తండ్రి గారి పుణ్యం కూడా లేదు. ఇలా మా తండ్రి గారి పుణ్యం లేకుండా వచ్చిందని, ఇక్కడ ఎవరు చదువుకోవద్దని, ప్రయోజకులు కావద్దని దీన్ని తీసుకొచ్చి మంత్రిని ఊరవతల 4 కిలోమీటర్ల దూరంలో కట్టించింది. ఇది మల్లెపల్లి శివార్లో ఉంది వాళ్ళ. కనుక నోరు విప్పితే సిపాయి మాటలు, చదువుకున్న సన్నాసి కన్నా కొంతనన్నా చదువులేని సన్నాసి కన్నా తెలివి ఉంటుంది. చదువుకున్న సన్నాసి ఇవాళ దుద్దిల శ్రీధర్ అంతానికి మన మల్లెపల్లి శివారులో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీని చూస్తే అర్థమవుతా ఉన్నది. నేను కాలేజీలు తెచ్చినా, జేఎన్టీ తెచ్చినా, పాలిటెక్నిక్ తెచ్చినా అని మాట్లాడుతున్న దుద్దిల శ్రీధర్ కళ్ళు తెరువు. నీ జేఎన్టీలో మంత్రికి సంబంధించినటువంటి వాళ్ళు 72 మంది ఉంటే 1118 మంది బయటి వాళ్ళు ఉన్నారు. 1118 మంది బయటి వాళ్ళు ఉంటే 72 మంది మంత్రినోళ్ళు ఉన్నారు. దీంట్లో మంత్రినులకు ఏం ప్రయోజనం జరిగిందో జవాబు చెప్పాలి. అంతేకాకుండా నీ పాలిటెక్నిక్లో 100 మంది ఉంటే 16 మంది మంత్రినోళ్ళు ఉన్నారు. నువ్వు తెచ్చిన పాలిటెక్నిక్ జేఎన్టీ మంత్రి నియోజకవర్గ ప్రజలకు ఏమి ఉపయోగపడుతున్నది, ఇక్కడ విద్యార్థులకు ఏమి ఉపయోగపడుతున్నదో ఈ సమాజానికి జవాబు చెప్పాలి. కొద్దో గొప్ప ఐటీఐ ఏది ఉపయోగపడుతున్నది, ఆ ఐటీఐ బిల్డింగ్కి పర్మనెంట్ బిల్డింగ్ లేదు, హాస్టల్ లేదు, పాలిటెక్నిక్ కూడా హాస్టల్ లేదు మగపిల్లలకి. పాలిటెక్నిక్ ఐటీఐ తెచ్చినావు, దానికి అనుబంధ ఏవైతే ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఫ్యాక్టరీలో ఇతరత్ర వారికి సంబంధించినటువంటి ఏమీ కూడా తీసుకురాలేదు. అదే నీ డిగ్రీ కాలేజీలలో 100% నీ నియోజకవర్గ బిడ్డలు, ఈ మట్టిలో పుట్టిన బిడ్డలు, నీకు ఓటు వేసిన ప్రజలలో 80% ఈ కాలేజీలలో చదువుకునేటువంటి బిడ్డలు డిగ్రీ కాలేజీలు కావచ్చు, జూనియర్ కాలేజీలు కావచ్చు, ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, అంగన్వాడీ సెంటర్లు కావచ్చు. దీని మీద ఇప్పటి వరకు నీ దృష్టి లేదు. 20 నెలలు అయిపోయింది. ఇక్కడ మేము ఒక బిల్డింగ్ తీసుకొచ్చినాం, ఆ పని మధ్యలో ఆగిపోయింది. కనీసం దాన్ని మొత్తం పూర్తి చేసేటువంటి సోయి లేదు నీకు. మళ్ళీ నేను కాలేజీలు తెచ్చినా, మేము చదువులను ప్రోత్సహిస్తావు, నువ్వు గంజాయిని ప్రోత్సహిస్తావు. ఎవరైనా నీకు ఎదురు తిరిగితే గంజాయిలో పెట్టాలనా, ఏ కేసులో ఇరికించాలనా, నాకు ఎదురు లేకుండా చేసుకోవాలన్నటువంటి నీచమైన వ్యక్తి ఈ దేశంలో ఎక్కడున్నాడంటే అది నువ్వు మాత్రమే, అది నీకు మాత్రమే చెల్లింది. నువ్వు రెడ్ హ్యాండెడ్గా గంజాయి కుట్ర చేసి దొరికిపోయిన దొంగవు.
కనుక నువ్వు శ్రీధర్ అన్న పాటలు వేసుకొని గొప్పలు చెప్పుకునే అటువంటి విషయాలలో గొప్పగా ఉండాలి. ఇవాళ డిగ్రీ కాలేజు ఇక్కడికి పిల్లలు వస్తలేరు. 360 ఉన్నటువంటి స్ట్రెంత్ ఉండేటువంటి కాలేజీలో 125 మంది బలవంతంగా వాళ్ళు వస్తున్నారు. మళ్ళీ 2వ సంవత్సరం 3వ సంవత్సరం పోయే వరకు తగ్గుతూ ఉన్నారు. మేము ఆ రోజు మంత్రికి ఈ కాలేజీని షిఫ్ట్ చేయాలని ప్రతిపాదన పెట్టినాం. నువ్వు షిఫ్ట్ చేస్తలేవు, కనీసం ఇక్కడ వసతులు కల్పించే ప్రయత్నం చేస్తలేవు. ఆ రోజున మేము అధికారంలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఎగ్జామ్స్ ఫీజు కట్టి ఎంకరేజ్ చేసినాం. వీళ్ళకి అనేక వసతులు కల్పించే ప్రయత్నం చేసినాం. కనీసం ఇక్కడ నేను ఒకసారి అధికారంలో ఉంటే ఈ కాంపౌండ్ వాళ్ళైనా కట్టించిన. నువ్వు దీనికి ఏదో నామిక వాస్తే ఒక బిల్డింగ్ తీసుకొచ్చి దీన్ని ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫోజులు కొట్టినవి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినావు 20 నెలల? నీ జేఎన్టీ కాలేజ్ మంత్రికి ఏం అవసరం? దాంట్లో మంత్రిని బిడ్డలు ఎంతమంది చదువుతా ఉన్నారు? నువ్వు నీకు ఓటేసినటువంటి కుటుంబాల నుంచి 72 మంది. నీ జేఎన్టీలో చదివేది మంత్రి నియోజకవర్గ పిల్లలు 72 మంది, 1118 ఉంటే దానిలో 72 మంది చదువుతున్నాడు. అవమానపడు. ఇంకా కూడా మోసం చేస్తానికి, ఇంకా కూడా ఈ సమాజాన్ని వణిచివేసి చదువులకు దూరం చేసినటువంటి దుద్దిళ్ళ కుటుంబం, ఓట్లు వస్తే నోట్ల సంచులు పట్టుకొని వచ్చి కుట్రలు కుతంత్రాల మీదనే బతికేటువంటి నీ కుటుంబం ఖచ్చితంగా ఈ పుట్టమధు నువ్వు నన్ను మొత్తానికే చంపేస్తే తప్ప నేను వదిలిపెట్టా. నీ భయభ్రాంతులకు గురి చేసేటువంటి పద్ధతి, కేసులలో ఇరికిచ్చేటువంటి ప్రయత్నాలు, దీనికి పుట్టమధు వణుకుతాడు అనుకుంటున్నావు శ్రీధరన్న. అది సాధ్యం కాదు. నా కంఠంలో శ్వాస ఉన్నంత వరకు నీ కుటుంబం యొక్క నీతి నిజాయితీ సమాజం ముందు నుంచుతా. నా సమాజానికి తెలుస్తలేదు కావచ్చు, నా ప్రయత్నం మాత్రం కొనసాగుతుంది. నువ్వు అనుకుంటున్నావు పుట్టమధు ఒకటి నాకు ఎదురు వెళ్ళిపోతే నాకేమి ఉండదని అనుకుంటున్నావు. నా శ్వాస మూసేస్తే తప్ప, నా కంఠంలో శ్వాసను తీసేస్తే తప్ప నీ కుటుంబం, నీ దుద్దిళ్ళ కుటుంబం మా సమాజాన్ని వాడుకొని 40 సంవత్సరాలుగా మమ్మల్ని అణిచివేస్తూ ఇవాళ డిగ్రీ కాలేజీని చూసి అవమానపడు. నువ్వు 20 నెలల మంత్రివైనవు. ఈ కాలేజీలో చదువుకున్న కుటుంబాలు, ఆ పిల్లల కుటుంబాలు నీకు ఓట్లు వేసినాయి. వాళ్ళతో నువ్వు అందలం ఎక్కినావు. నీ తమ్మునికి పదవి వచ్చిందంటే మొన్న ఈ నియోజకవర్గ ప్రజలు, నీ జోకర్ తమ్ముడు ఇప్పుడు ఎందుకు వస్తలేడు? ఇక్కడికి వచ్చి సేవ చేయొచ్చుగా. నీ శ్రీపాదరావు ట్రస్ట్ ఉన్నదన్న దొంగ ట్రస్ట్, ఆ ట్రస్ట్ తోటి ఏమైనా సేవ చేయొచ్చు కదా. అంటే ఎవరైనా ఎదురుపడితే ఏది అంట్లో ఇరికియాలి, ఏ కుట్ర చేయాలి. కుట్రలు కుతంత్రాలకు నిలువుటెద్దు కుటుంబం నీ దుద్దిళ్ళ కుటుంబం. దానికి ఇంకొక వేరే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. మోసాలకు ఎక్కడైనా ఉన్నది ఒక కుటుంబం అంటే అది ఈ దేశంలో దుద్దిళ్ళ కుటుంబం మాత్రమే అనేది వాళ్ళు అర్థమైపోయింది. కనుక ఈ డిగ్రీ కాలేజీలు ఇప్పటికైనా కళ్ళు తెరువు. నీ మంత్రిని బిడ్డలు డిగ్రీ కాలేజీలలో, జూనియర్ కాలేజీలలో, ప్రైమరీ స్కూళ్ళల్లో, అంగన్వాడీ స్కూళ్ళల్లో చదువుకుంటారు. దీనిని బలోపేతం చేయి. శ్రీధరన్న ఏం చేస్తున్నావు? శ్రీధరన్న పేరు పెట్టుకున్నావు కదా. పాటలలో మాత్రం శ్రీధరన్న, పిలిస్తే మాత్రం సారు, దురా. నీ కాళ్ళు మొక్కది నువ్వు ఎవరి దిక్కు చూస్తలేవు. నిన్ను సారు అనేది నువ్వు ఎవరిని పలకరించవు. మరి పాటలలో ఎందుకన్నా నీ పేరు శ్రీధరన్న? శ్రీధరన్న అని పిలిస్తే పలుకుతావా శ్రీధరన్న నువ్వు? కనుక నీ నీతి, నీ జాతి ఈ సమాజానికి తెలవాలి. తెలిపడాని కోసం ఖచ్చితంగా పుట్టమధు మాత్రం విశ్రమించడు. ఈ సమాజాన్ని మేలుకొలుపుతా. మీకు ఈ ప్రజాక్షేత్రంలో శిక్ష విధించేటట్లు ముందుకు నడుస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాలేజీలో అనేక సమస్యలు నీ జోకర్ తమ్ముడన రావాలి. పదవి ఇప్పించినవు కదా ఒక దొంగ పదవి, ఆ పదవి పట్టుకొని పోలీస్ ఎస్కార్ట్లు పెట్టుకొని తిరుగుతుండు కదా నీ తమ్ముడు. పంపి ఇక్కడికి నీ శ్రీపాదరావు దొంగ ట్రస్ట్కి ఇట్లుంటే ఇక్కడికి తీసుకొచ్చి సేవలు చేయించు. ఈ కాలేజీకి ఒక బస్సు పెట్టు. మంత్రిని బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి ఒక బస్సు పెట్టు. పిల్లలు అక్కడ దిగుతూ ఇక్కడికి సునాయాసంగా వస్తారు. తీసుకొచ్చినావు కదా, 100 కోట్లు ఖర్చు పెట్టినావు కదా నువ్వు. ఇక్కడ మేము మొదలుపెట్టినటువంటి బిల్డింగ్ కట్టలేనటువంటి చేతగాని దద్దమ్మవు నువ్వు. కనుక ఇవన్నీ కూడా ఈ సమాజం అర్థం చేసుకోవాలి. ఆక్రోశంగా ఆవేదనతో మాట్లాడడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబానికి 40 సంవత్సరాలు ఈ నియోజకవర్గ ప్రజలు ఓట్లేసిండ్రు. నేను కాలేజీలు తెచ్చినా అంటే నువ్వు నీ కాలేజీలలో ఏం ఉపయోగపడుతుంది మంత్రి పిల్లలకు? కనుక ఇది తస్మత్ జాగ్రత్త. ఈ దుద్దిళ్ళ కుటుంబాన్ని ఈ నియోజకవర్గ సమాజం ముందు దోషిగా ఉంచుతా. అది జరుగుతుంది. నువ్వు అనుకుంటున్నావు ఊక దంపుడు భయపెట్టించులకు పుట్టమధు వెనుకపోతాడు అనుకుంటున్నావు. ఈ కంఠంలో శ్వాస ఉన్న వరకు బిడ్డ మీ కుటుంబాన్ని దోషిగా నిలబెడతా. అది జరుగుతుంది. జై తెలంగాణ.
మైనారిటీ గురుకుల సెక్రటరీ సైఫుల్లాను తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ గురుకులాల సెక్రటరీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ మత వ్యాప్తిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. స్కూల్ పిల్లలను ఈ సున్నితమైన అంశాలకు సంబంధించిన ర్యాలీలో భాగస్వాములను చేసి పాలస్తీనా జెండాలు పట్టించి దేశ వ్యతిరేక నినాదాలు చేపించడం క్షమించాలని నేరమన్నారు. మీడియా సోదరులకు నమస్కారం. నా పేరు మాచర్ల రాంబాబు, ఏబీవీ స్టేట్ సెక్రటరీ. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మైనారిటీ గురుకులాల్లో జరుగుతున్నటువంటి అంశాల మీద, అదేవిధంగా ఖమ్మం నగరంలో మొన్న సేవ్ గాజా పేరు మీద కొన్ని ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ చేసినటువంటి ర్యాలీ మీద ఖమ్మం నగరంలోని ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. తెలంగాణలో చిన్నపిల్లలు చదువుకునేటువంటి మైనారిటీ గురుకులాలలో ఎన్నడూ లేని విధంగా ఒక విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. మైనారిటీ గురుకులాలకు సెక్రటరీగా ఉన్నటువంటి ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గారు ఈ మధ్య ఒక సర్క్యులర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ సర్క్యులర్ ఏంటంటే TMREIS అకాడమిక్స్ అసెంబ్లీ షెడ్యూల్ టు బి ఫాలోడ్ బై ఆల్ 205 TMRS ఇన్స్టిట్యూషన్స్ ఇష్యూస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్. దీనిలో ఏమని చెప్తారంటే ద ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పర్ఫార్మింగ్ స్కూల్ అసెంబ్లీ ఈజ్, ఏమేమి ఉండాలి అసెంబ్లీలో అనేది చెప్పుకుంటూ అసెంబ్లీ షెడ్యూల్లో ఏ దానికి ఎన్ని సెకండ్లు, దేనికి ఎంత సమయం అని కేటాయిస్తూ ఇంకొక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఈ సర్క్యులర్లో 2 విషయాలను చెప్పడం జరిగింది. దానిలో ఏం చెప్పిందంటే మైనారిటీ గురుకులలో చదువుకునేటువంటి చిన్నారుల మెదడులలో మతమౌఢ్యాన్ని నింపడం కోసమే ఈ యొక్క సర్క్యులర్ని మైనారిటీ గురుకులాల సెక్రటరీ గారు, ఎవరు మైనారిటీలు అంటే కేవలం ముస్లిమ్స్ కాదండి, మైనారిటీ గురుకులాల్లో మైనారిటీలుగా ఉన్నటువంటి సిఖ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, జైనులు కానీ, పార్సీలు కానీ అందరూ చదువుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పాఠశాలలు మైనారిటీ గురుకులాలు. అదేవిధంగా అందులో 10 నుంచి 15% వరకు హిందూ విద్యార్థులు కూడా చదువుకుంటారు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేనటువంటి, బుర్ర చెడినటువంటి ఈ మైనారిటీ గురుకులాల కార్యదర్శి గారు ఏం చేసిందంటే ఈ గురుకులాల్లో చదివేటువంటి విద్యార్థుల మీద ఇస్లాం సంబంధించినటువంటి భావాలను రుద్దాలని చెప్పేసి స్వయంగా గవర్నమెంట్ అఫీషియల్ సర్క్యులర్లో సురా ఫతేహాని అక్కడ జరిగేటువంటి అసెంబ్లీలో 40 సెకండ్లు పట్టించాలట. రబ్బే జిద్ని ఇలిమా 3 times 10 seconds పాటించాలట. సురా ఫతేహ అంటే ప్రారంభ సూర అని అర్థము. ఇది ఖురాన్లోని మొదటి సూర మరియు దీని ప్రతి నమాజ్లో తప్పనిసరిగా పఠిస్తారు. ఇది అల్లాహ్పై విశ్వాసం, స్తుతి మరియు మార్గదర్శకత్వం కోసం చేసేటువంటి ప్రార్థన. ఇందులోపల అనంత కరుణామయుడు మహదయగల అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నానని చెప్పేసి మొదలుపెట్టడం జరుగుతుంది. అంటే ఇండైరెక్ట్ గా అక్కడ చదివేటువంటి క్రిస్టియన్లను కానీ, తర్వాత సిక్కులను కానీ, మిగతా మైనారిటీ స్టూడెంట్స్ని కానీ, అదేవిధంగా హిందువులు ఎవరైతే 10-15% ఉంటారో వాళ్ళందరితో కూడా నమాజ్ చేపిస్తున్నాడు ఈ యొక్క సెక్రటరీ గారు. ఈ మరి సెక్రటరీనా లేకపోతే గురుకులాలకు ముల్లానా మౌలినా అర్థమైతలేదు. దీన్ని పూర్తిగా నిర్ద్వంద్వంగా మేము వ్యతిరేకిస్తున్నాము ఏబీపీ తెలంగాణ శాఖ తరఫున. ఎందుకు ఈ విధమైనటువంటి మతమౌఢ్యాన్ని పిల్లల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారో అర్థమైతలేదు. ఈ వెనకాల ఏ శక్తులు పనిచేస్తున్నాయో ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ కానీ, కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ ఆయన మీద ఎంక్వైరీ జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. నువ్వు ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గా ఉండి, ఒక విద్యావంతుడు అయి ఉండి
ఏం చేయదలుచుకున్నావు తెలంగాణ మైనార్టీ స్కూళ్లను? నువ్వే ఈ సర్కిల్లో చెప్పినావు కదా ఏంటి రబ్బీ జిద్ని ఇల్మ అంటే ఇది ఒక దువా, అంటే ఇది ఒక ప్రార్థన. ఏం ప్రార్థన? అల్లాను మాకు జ్ఞానాన్ని ప్రసాదించని చెప్పేసి అల్లా పేరుతో ప్రార్థన చేయాలట. అంటే ఇది దేనికోసం నువ్వు చెప్పిస్తున్నావు అంటే నువ్వు సెక్రటరీ రూపంలో ఈ మైనార్టీ గురుకులాలను ప్రభుత్వ నిధులతోని అధికారికంగా ఏం నడుపుతున్నావు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి పాఠశాలను నడుపుతున్నావు. వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని ఏమంటా ఉన్నా రామగుండం నియోజకవర్గం బసంత్ నగర్లో దాదాపు 8 కోట్లతో అభివృద్ధి పనులకు గురువారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు 4,70,00,000 రూపాయల డిఎంఎస్టీ నిధులతో బసంత్ నగర్ తెలుగు మీడియం స్కూల్ నుండి ఈసాల తెక్కలపల్లి వరకు మెయిన్ రోడ్ పనులు, సిఆర్ఎస్పీ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి 2,25,00,000తో సీసీ రోడ్, జీపీ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఉర్దూ మీడియం బిల్డింగ్ డెవలప్మెంట్ పనులు బసంత్ నగర్ నుండి ఎయిర్పోర్ట్ వరకు వయా వడ్డేర కాలనీ వరకు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బసంత్ నగర్ గ్రామానికి చెందిన 40 మందికి తెల్ల రేషన్ కార్డు మంజూరు చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మొత్తం 4,424,000 రూపాయల విలువైన చెక్కులను 4 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గుమ్మల రాజేశ్వరి కాంగ్రెస్ పార్టీ మేము చేస్తున్న పని అందరికి చెప్తాలే. చెట్టి సారమ్మ స్వీట్ కూడా తినిపిస్తుంది. కొబ్బరికాయలు కొట్టు పని పల్లికొండ విజయలక్ష్మి అన్ని గ్రామాలు తినిపించి చెక్కించుండు. మీ నిర్ణయాన్ని చెప్పాలమ్మా, మీరు వాడవాడ తిరుపతి అమ్మ ఆర్య శ్రీలత తెల్లకాడ ఎవరికి పులిపాక మౌనిక. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గోదావరిఖని పట్టణంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ శ్రేణులు కని తిలక్ నగర్లోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో కలిసి దేశ సమైక్యతను చాటే విధంగా నినాదాలు చేస్తూ తిరంగా ర్యాలీ చేపట్టి మానవహారం నిర్వహించారు. సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు కోమల్ల మహేష్, పాఠశాల కరెస్పాండెంట్ సమ్మారావు మాట్లాడుతూ భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తిని చాటుతూ విద్యార్థులతో ర్యాలీ చేపట్టామని తెలిపారు. ప్రతి పౌరుడు దేశభక్తిని ప్రతి ఇంటిపై తిరంగా జెండాను ఎగురవేయాలని కోరారు. ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ
ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి ఆపరేషన్ సింధూర్ పేరుతో మన యొక్క భారత విజయాన్ని మనకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, యువకులు, సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచంలో మన యొక్క భారతదేశాన్ని ఒక ఉన్నతి స్థితికి తీసుకెళ్లే విధంగా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క ర్యాలీ ద్వారా ఐక్యతను తెలియజేస్తూ వారికి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం. ఈరోజు ఘర్ ఘర్ కా త్రివర్ణ పతాకం అనే కార్యక్రమాన్ని తీసుకొని మరి చాలా నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరిట మరి మన యొక్క సింధూర్ యొక్క యుద్ధాన్ని మరి విజయవంతం చేసి ప్రపంచ దేశాలలో ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నతిని తీసుకొచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఇందులో ఆపరేషన్లో మరి వీర సైనికులు మరి విరోచితంగా మరి అంకిత భావంతో డివోటెడ్గా మరి ఆపరేషన్ సింధూర్ను సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మరి ఈ ఐక్యతా భావం అనేది మరి సైన్యం లోపల ఇంకా ఎక్కువ తీసుకురావడానికి మనం అందరం ఒక్కటే, మనం అందరము ఉన్నతిని ఇంకా చాటి చెప్పాలనేటువంటి దిశగా మరి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మరి ఈ పార్టీ పరంగా మహేష్ గారు పార్టీ పరంగా ఈ యొక్క విజయవంతాన్ని చేసినందుకు మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇందులో పాల్గొన్న స్కూళ్ళ కరెస్పాండెంట్లు అందరూ కూడా మరి మమ్మల్ని పాల్గొన చేసినందుకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తూ రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం కణిలోని సిగ్మా ఆసుపత్రిలో ప్రకృతి వైద్య చికిత్స శిబిరం ప్రారంభమైంది. గోదావరికని స్వతంత్ర చౌక్లోని సిగ్మా ఆసుపత్రిలో గురువారం నుండి 19వ తేదీ వరకు రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాజస్థాన్కు చెందిన డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆరోగ్య జీవన సంస్థ ద్వారా ₹200 రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించిన వారికి వైద్య బృందం డాక్టర్ డికే వైష్ణు, టీహెచ్ ఆకాష్ శర్మ, శ్రీహెచ్ విష్ణు లాండే ఉచిత ప్రకృతి వైద్య చికిత్స చేస్తున్నారు. आप भी राजेंद्र जी हैं, राजेंद्र कुमार राजेंद्र अभी आज क्या है फर्स्ट इनोग्रेशन है ना, थोड़ा गड़बड़ रहेगा. कल से एकदम रूटीन चलता है. पहला 1-2 घंटा थोड़ा ऐसा रहता और लेडीज सब कुछ क्यू अपना क्यू से चलता, सबका सीरियल नंबर रहेगा, सबको प्रॉपर एक आधे घंटे में हो जाता. पहला दिन इनोग्रेशन है, इन लोगों ने करवाया, इनोग्रेशन भी होना जरूरी है, तो सक्सेसफुल भी सेटअप करके फिर अपन ये करना. हाँ, इसलिए अभी क्या है, ज़्यादा जिनको अभी जैसे कुछ काम पे जाना है, कुछ टाइम कम है, तो आप रजिस्ट्रेशन करके जा सकते हैं. फिर इवनिंग में स्लॉट जो है क्लिनिक उस स्लॉट में ट्रीटमेंट ले सकते हैं. फिर कल से मॉर्निंग के सेशन में आ सकते हैं. होने के बाद जस्ट थोड़ा सा ट्रायल फिर सर को कर देंगे, राजेंद्र कुमार सर को राजेंद्र कुमार सर शूज तीसेयर सर सर शूज तीस नहीं आ रहा जस्ट ट्रायल. नमस्ते లైట్ లగావచ్చండి. లైట్ దమ్మ చెప్పిన లైట్ చేయాలి. చెప్పిన ఒక ఫ్యాన్ ఒకటి ఏమన్నా
నమస్తే సార్. ఫోన్ లేపుతలేవు. అందరికీ చెప్పినా కదా ఇక్కడ ఉన్న సభ్యులందరికీ ఇంకోటి సార్, సార్కు వెరగోసులు కూడా ఉంది, దాన్ని కూడా మనం చేయొచ్చు. అదే ఆన్ చేస్తారు కావచ్చు, ఇట్లా నడుస్తూ ఉంటుంది, ఇంకా ఇదైతే ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో అదేవిధంగా డాక్టర్ వైష్ణవ్ అనే టీం వాళ్ళు చాలా రోజుల నుంచి ఇక్కడ ఒక క్యాంపు పెట్టాలనే ఆలోచనతోటి చాలా రోజుల క్రితమే మమ్మల్ని సంప్రదించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన ఆర్సి రాజేంద్ర గారి నేతృత్వంలో సిగ్మా హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ డాక్టర్లందరూ ఇద్దరు చెప్పారు దీన్ని ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా చేయాలి. ప్రకృతి వైద్యం అనేది మనకు సనాతన ధర్మంగా ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి వస్తున్న ట్రీట్మెంట్ ఇది. దీన్ని సరైన పద్ధతిలో యూటిలైజ్ చేసుకుంటే మన ఆరోగ్యానికి ఎటువంటి డోకా ఉండదని చెప్పననేది పెద్దలు చెప్పిన సారాంశం. దాన్ని బట్టి అందరూ కూడా దీన్ని ఈ వారం రోజుల ట్రీట్మెంట్ను యూటిలైజ్ చేసుకోవాలని చెప్పని ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుకుంటాను. లాంగ్ లివ్ లయన్స్ క్లబ్ ముఖ్యులందరికీ, డాక్టర్ వైష్ణవ్ అండ్ టీమ్ అండ్ పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారం. యాక్చువల్గా ప్రకృతి వైద్యం అనేది మన సనాతన ధర్మంలో వచ్చిన వైద్యం. అదేదో క్రియేట్ చేసింది కాదు, మన ప్రకృతి నుంచి వచ్చిన వైద్యమే అది. యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు అంతా ఆర్గానిక్ అని అదని ఇదని కొంచెం మళ్ళీ రీమాడిఫై అవుతున్నాం. దానిలోనే ప్రకృతి వైద్యం యాక్చువల్గా ఏంటంటే ఒక మెడిసిన్ వేసుకుంటే ప్రతి ఒక్కదానికి అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈవెన్ పారాసిటమాల్ టాబ్లెట్లు కూడా ఎక్కువ వాడితే కనుక కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది. అట్లా కాకుండా దీన్ని ఒక మన ధర్మాన్ని పాటించుకుంటూ సనాతనంగా వచ్చిన ఆక్యుపెన్షన్ థెరపీ కానీ అదర్ థెరపీస్ కానీ వీళ్ళు ఇచ్చే అదర్ థెరపీస్ కానీ మీరు తప్పకుండా పాటించుకుంటూ తర్వాత డైట్ రిస్ట్రిక్షన్ చేసుకుంటూ చేస్తే కనుక చాలా వరకు వ్యాధులు నయమవుతాయి. ఇది యాక్చువల్గా ఇది ప్రూవ్డ్ మెడిసిన్ ఇన్ ఇండియా. ఇది ఇండియన్ మెడిసిన్. ఇది ప్రకృతి వైద్యం అనేది ఇండియన్ మెడిసిన్. దీని మీద చాలా చాలా హాస్పిటల్, ఇప్పుడు కరీంనగర్లో ప్రకృతి వైద్యశాల ఉన్నది, విజయవాడలో చాలా పెద్ద ప్రకృతి వైద్యశాల ఉన్నది. ఇట్లాంటి వీటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే మన లైఫ్ స్టైల్ డిసీజ్ మెయిన్గా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నిటిని మనము చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. మెయిన్గా ఒబేసిటీ. ఒబేసిటీ ఈజ్ ద అంటే మొత్తానికి మెయిన్ ప్రాబ్లం క్రియేట్ చేసేది ఒబేసిటీ. ఇవన్నిటిని కూడా వీటితోటి మనం కంట్రోల్ చేయొచ్చు. ఆక్యుపెన్చర్ థెరపీ అనేది తెలుసు, పట్టు ఎక్కడ పడితే ఎక్కడ ఏమైతే అనేది మన లాంగ్వేజ్లో మాట్లాడుకున్నప్పుడు ఆ పట్టు పట్టుకున్న కాడనే ఎట్లా కరెక్ట్ పట్టు పడితే కనుక ఏదైనా నయమవుతుందని చెప్పి మనం ఇప్పటి నుంచో నేర్చుకున్నాం. కాకపోతే దాన్ని ఒక మెథాడికల్గా వీళ్ళు నేర్చుకుని వైష్ణవ్ అంటే మనకు సూచనలు ఇస్తున్నారు. ఈ 6 రోజులు మనం యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత మన యొక్క డైటరీ చేంజెస్ కానీ ఇవన్నీ వాళ్ళు చెప్పిన మెయిన్ డైట్ ఒకటి, వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్ కానీ ఫిజియోథెరపీలు కానీ వాళ్ళు చేసిన ఆక్యుపెన్చర్ థెరపీ కానీ అవన్నీ తప్పకుండా పాటించుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ వైద్యం అందుబాటులో రావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పూర్తిగా దీన్ని నమ్మి నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా, ఇది చేస్తున్నా, అది చేస్తున్నా అని చాలామంది నేను పేషెంట్లను చూస్తాను. థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని చెప్పి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడకుండా సేమ్ టైం థైరాయిడ్ టెస్టులు చేయించుకోకుండా
లాస్ట్ స్టేజ్లో వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. సేమ్ టైం మీరు ఏం చేయండి అంటే ట్రీట్మెంట్ తీసుకుంటూ మీ యొక్క మానిటరింగ్ మాత్రం ఖచ్చితంగా మానిటరింగ్ చేయించుకోవాలి. మానిటరింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ప్రకృతి వైద్యం చేయించుకున్నాను బీపీ ఏముండదు నాకు అని చెప్పి మనం పోయి తర్వాత ఒకసారి చూసరికి 200-300 ఉండేసరికి అందరూ బెంబేలెత్తిపోతారు. అట్లా కాకుండా దీన్ని చేసుకుంటూ క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ క్రమం తప్పకుండా నియమాలు పాటించుకుంటే కనుక ఇది అందరికీ ఆరోగ్యదాయకంగా ఉంటుందని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.